మళ్ళీ నీతో ఉండని డైరెక్షన్ అంటే సాధించరు 5 ఏళ్ళు సాధించారు. ఓకే ఓకే నన్ను రెండోసారి ఫస్ట్ ఇంతకుముందు పాలకవర్గంలో పనిచేసినాను. రెండోసారి సుతా నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ శ్మశాన వాటికకు సహకరించిన మా పాలకవర్గం, మన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఈ ప్లేస్ రావడానికి కారణం మన చైర్మన్ గారు, మా పాలకవర్గం సహకరించింది. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ మా తాతల తండ్రుల కాంచెల్లి ఇక్కడనే పెట్టాను. కాకపోతే ఎందుకంటే ఇక్కడ శ్మశాన వాటిక కట్టద్దని చెప్పనని గవర్నమెంట్ ఆర్డర్ ఉండే, ఆ ఆర్డర్ను మా చైర్మన్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ శ్మశాన వాటిక కట్టడానికి ముఖ్య పాత్ర వహించిన మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గ్రామ ప్రజలు ఇంతకుముందు ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడుకుంటాం. మన వాటర్ స్నానాలకు దానికి ప్లస్ కాల్చడానికి రోడ్డు దిగాలంటే మొత్తం కంప బొందలు నీళ్లు వాటర్ ఉండేది. దానికి ఈ గ్రామ ప్రజలకు కోరిక మేరకు మేము 3 సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడి ఇవాళ ప్రారంభించుకున్నాం. దానికి మా గ్రామ ప్రజలకు ఈ సహకరించిన భగవంతునికి, చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మున్సిపల్ పరిధిలో మా పాలకవర్గం వచ్చినటి నుంచి కూడా అనుదినం కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ దాదాపుగా 100 కోట్ల పైచలకు పనులు చేపట్టడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఏమన్నా చిన్న ఏరియాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు చిన్న గిల్లే ఉండవచ్చు. ఎందుకంటే అనునిత్యం కూడా ఊరు అనేది పెరుగుతూ ఉంటుంది, కుకింగ్లు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి అది నిరంతర ప్రక్రియ. కానీ మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా దాదాపుగా విలీన గ్రామాలతో సహా ఈరోజు ఆపజమ్మట గ్రామంలో కూడా 75 లక్షలతో కూడా మరి వైకుంఠధామం పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు వైకుంఠధామాలు మనం అందరం చూసినాం. అక్కడ పోవాలంటే చెత్త చెదారంతో, పట్ట తుమ్మలతో, పిచ్చెట్లతో, అక్కడ ముళ్ళతో కూడా అక్కడ బయలుకి పోయి అక్కడ పోయేరాని పరిస్థితులు ఉండే. ఇది కూడా ఒక బృందావనంలాగా ఉండాలని అప్పుడున్న పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోనే బ్రహ్మాండం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా మా గౌరవ కౌన్సిలర్ అందరం కూడా కలిసి అన్ని ఏరియాలలో పార్టీలకు అతీతంగా మేము కూడా పెట్టడం జరిగింది. అందులో మా టైంలో కూడా పూర్తి చేసినందుకు ఇక్కడ మా గౌరవ కౌన్సిలర్ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే కాకుండా ఈ 75 లక్షలు కాకుండా ఇది పెద్దంపల్లె, రంగమ్మపల్లె కూడా వాడుకునే విధంగా 3 కూరల్లో సెంటర్లో ఉన్నది. మరి దీని ఇక్కడ ఇబ్బంది కాకుండా ఇక్కడ సెంటర్ లైటింగ్ కానీ ఇక్కడ కమాన్ కూడా పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఆపజంకుడులో 14th వార్డులో
ఆ మహిళా తల్లకు బతుకమ్మ ఆడడానికి జాగలేదు. 13th వార్డులోకి ఎందుకంటే శివాలయం ఉన్నది తప్ప అక్కడ వాళ్ళకి లేదు. అక్కడ ఒక ప్రైవేట్ పెట్రోల్ బంక్లో మరి వాళ్ళు బతుకమ్మ ఆడేది ఉండే. అప్పుడు మన గౌరవ కౌన్సిల్ మేము అందరం కూడా కూర్చొని 14th వార్డుకు కూడా ఖచ్చితంగా బతుకమ్మ ఆడడానికి డబ్బులు పెట్టాలన్న ఆలోచనతో మరి నాయించారు కట్టపోయినా మరి అక్కడ చాలా ప్రభుత్వ భూమి ఉంటుంది కాబట్టి అక్కడ సెంట్రల్ లైటింగ్ కూడా 5 లక్షల రూపాయలు కూడా పెట్టడం జరిగింది భోగం సుగుణ వారి కోరిక మేరకు. ఎందుకంటే పాప దళిత బిడ్డలకు బతుకమ్మ ఆడడానికి కూడా జాగలేదు. మరి అందుకొరకు మా పాలకవర్గం కూడా కలిసి అక్కడ ఏర్పాటు చేసి ఈరోజు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా నడుతూ ఉన్నాయి. ఇదే కాకుండా మోతలగూడెం గ్రామంలో ₹1 కోటి పైసలు అక్కడ కూడా వైకుంఠ ధామం కూడా ఇనాగ్రేషన్ చేసుకొని బ్రహ్మాండం కూడా నడుతూ ఉన్నాయి. దానికి బైపాస్ రోడ్డు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఎక్కడైతే అవసరం ఉన్నదో పార్టీలకు పక్కబట్టి మాకు ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా అక్కడ మేజర్ సమస్య ఉంటే అక్కడ మొన్న గుల్లిపూలమ్మ వాడలో కూడా మరి వాళ్ళ వాడలో నీళ్ళు పోతూ ఉంటాడు అక్కడ కూడా అదనంగా 10 లక్షల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. అదే భాగంగా ఈరోజు కొత్తపల్లి గ్రామం ఎన్నో ఏళ్ల నుంచి మా మిత్రులు కోటి వాళ్ళ గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా అసలు కొత్తపల్లి గ్రామంలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉండేదంటే అక్కడి శవాన్ని తీసుకుపోవడానికి అసలు బురదతోని అసలు అక్కడికి కనీసం ఎత్తుకుపోవడానికి కూడా జాగ లేకుంటే అక్కడ జాగ తీసి అక్కడ ఉన్న వాళ్ళను మాట్లాడి అక్కడ ఉన్న పెద్ద బొంద ఉంటే ఆ దుర్వాసనతో ఉన్న బొందను కూడా కూడిపి అక్కడ కూడా బ్రహ్మాండంగా ₹1 కోటి అక్కడ పట్టభూమి ఉన్నది. అప్పుడున్న కేటీఆర్ పెట్టినప్పుడు ఏమైందంటే మరి ఆ పట్టభూమి కావాలంటే ఎక్కడ లేదు. మరి కొత్తపల్లి గ్రామంలో పట్టభూమి కూడా ఉన్నది కాబట్టి అక్కడ ₹1 కోటి కూడా అందరం గౌరవ కౌన్సిలర్లను కూడా ఏకదాటిగా ఉండి అక్కడ ₹1 కోటి కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఈరోజు ఇనాగ్రేషన్ కూడా చేసుకోబోతున్నాం. అప్పుడు చేసిన మా కాంట్రాక్ట్ మిత్రులను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. అక్కడ నిజంగా కూడా బొంద మనం చూసినాం. గతంలో గొర్రెల కాపరి వాళ్ళు కూడా పోయి అక్కడ పడి కూడా చనిపోవడం జరిగింది. అక్కడ దుర్వాసనతో ఆ వాడ ఏరియా అందరూ కూడా ఇబ్బంది పడేది. మరి అట్లా కాకుండా మా మిత్రుడు మేమందరం కూడా కలిసి ఆ బొందను కూడా ఎన్నో నుంచి వెళ్ళిన ఆ బొంద 100 ఏళ్ల నుంచి ఉండే దాన్ని కూడా మేము కూడుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న కూడా ఇనాగ్రేషన్ కూడా చేసుకోబోతూ ఉన్నాం. మా టైము ఇంకొక రేపటికి ఉన్నా కూడా మా వార్డులలో ఈరోజు వరకు కూడా దాదాపుగా పూర్తి చేసినాం. ఇంకా కూడా ఏమైనా ఉంటే వాటికి అతీతంగా ముందు ఏ పాలక వర్గం వచ్చినా కూడా వాళ్ళకు కూడా మేము సహకరిస్తాం. ఎందుకంటే మనకు ప్రజలకు పార్టీలు కాదు ప్రజలకు పనిచేసేవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది. మన అందరం కూడా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా మరి ప్రజలకు సేవ చేసే కొరికే కాబట్టి మనందరం కూడా జమ్మికుంట డెవలప్మెంట్ కోరుకుందాం. జమ్మికుంట బాగుండాలి. అందులో మన అందరం కూడా బాగుంటేనే మరి అందంగా ఉంటుంది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం హుజురాబాద్ నుంచి వెళ్ళి జమ్మికుంటకు వస్తూ ఉంటే మరి వరంగల్ పోయినప్పుడు కరీంనగర్ పోయినప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు ఖమ్మం నుండి మరి మన దగ్గర ఎందుకుంటుంది దాని ఆలోచనతో కూడా మరి 40 లక్షలతోని మరి హుజురాబాద్ రోడ్లో ఖమ్మాన్ని కూడా కట్టడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ పెద్దపల్లి గ్రామం కుస కూడా కట్టడం జరిగింది. అదే కాకుండా మనందరికీ పదవులు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. మరి ఆనాడు అమరులు ఎంతోమంది అయితేనే తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వస్తేనే మన పదవులు వచ్చినాయి. కానీ అమరుల స్తూపం లేదు. మరి మా పాలకవర్గం కూడా అందరం కూడా కలిసి మరి ఒక 25 లక్షలు పెట్టి బ్రహ్మాండంగా తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా మరి 30-29 వార్డు మధ్యలో కూడా అక్కడ పెట్టడం కూడా జరిగింది. అది కూడా మా గౌరవ కౌన్సిల్ అందరం కూడా కలిసి కూడా ఆ చేసి ఇవ్వాలి. అందరం గౌరవంగా మేమందరం కూడా గౌరవంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మా పాలకవర్గం టైంలో అమరుల స్తూపం పెట్టినందుకు మేము అందరం కూడా సంతోషిస్తాం. మనందరూ కూడా సంతోషమైన దినం. ఎందుకంటే ఏదో ప్రైవేట్గా గాంధీ కాడ ప్రస్తుతానికి ఆ వడ్లతో తీసుకొచ్చి చేసి పట్టుకుపోయేది ఉండే అట్లా కాకుండా పర్మనెంట్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు వరకు రేపటి వరకు కూడా మేమందరం కూడా నిన్న బ్రహ్మాండంగా వీడుకోలే సమావేశాన్ని కూడా మేమందరం కూడా మా వైస్ చైర్మన్ మా గౌరవ కౌన్సిలర్ మా సింగిల్ విండో చైర్మన్ అందరం కూడా కలిసి బ్రహ్మాండంగా కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా మున్సిపల్లో కొన్ని వెహికల్ తక్కువ కూడా ఆ వెహికల్ కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది. మేము వచ్చే వరకు అన్ని కిరాయి బండ్లు ఉండేవి. ఒక కిరాయి బండి కూడా ఉండద్దు అనే ఆలోచనతో ఈరోజు 4 ట్రాక్టర్లు 2 వాటర్ ట్యాంకులు 17-18 చిన్న ట్రాలీలు ఒక బ్లేడ్ బండి ఒక జేసీబీ ఒక ఊడ్చే మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. గతంలో ఎవరైనా చనిపోతే కనీసం ఫ్రిడ్జ్ కానీ వైకుంఠ రాత్రులు లేకుంటే ఎంతో పేదవాళ్ళకు ఉన్న వాళ్ళు ఎక్కడికి తెచ్చుకునేది కానీ పేదవాళ్ళకు దొరకలేని పరిస్థితిలో ఉండే. మరి అట్లాంటప్పుడు కూడా మా పాలకవర్గం అందరూ కలిసి కూడా ఈరోజు ఫ్రిడ్జ్లు కానీ వైకుంఠ వ్రతాలు కాబట్టి ఇంకా కూడా అవసరం ఉన్నది. ఇప్పుడు ఆ 2 కూడా అందడం లేదు. ఇంకా కూడా ముందు ఎవరున్నా కూడా వాళ్ళు కూడా సహకరిస్తాం. మరి కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రుడు మున్సిపల్ వైస్ చైర్మన్ దేశ స్వప్న కోటి గారికి మా మిత్రుడు సింగిల్ విండో చైర్మన్ పురాణి సంపత్ కుమార్ గారికి ఈ వార్డు అధ్యక్షుడు ఈ వార్డు కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్ గారికి మిత్రుడు భోగం సుగుణ తమ్ముడు వెంకటేష్ మిత్రులు భాస్కర్ గారికి రాజుల భాస్కర్ గారికి మిత్రులు రమేష్ గారికి మాజీ సర్పంచ్ రమేష్ గారికి ఇక్కడ మా పెద్దలు మా రైతులు మా ఆబాజం కూడా ప్రజలందరూ కూడా పేరు జై హింద్ జై తెలంగాణ.